నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామీణ పట్టణ ప్రాంత స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు అభిప్రాయ సేకరణకు రాజీవ్ రంజన్ మిశ్రా డెడికేట్ కమిషన్ పర్యటనలో నెల్లూరు జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఖజానా వెంకట శేషయ్య ఆచారి వినతి పత్రం అందజేస్తూ విశ్వ బ్రాహ్మణ కులంలో వృత్తులు అయిన కంసాలి, కమ్మరి, వడ్రంగి, శిల్పి, విశ్వకర్మ, స్వర్ణకారులు వృత్తుల వారిని విశ్వ బ్రాహ్మణ అని నమోదు చేయడం లేదని, అందుచేత రాష్ట్రం మొత్తం 20 లక్షల జనాభా ఉంటే 2 లక్షలుగా చూపిస్తూ ప్రభుత్వ పథకాలకు దూరం చేస్తున్నారని, కావున విశ్వ బ్రాహ్మణుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో జానకి రామయ్య ఆచారి, సురేష్ ఆచారి, మదన్ మోహన్ ఆచారి, శివప్రసాద్ ఆచారి, రఘురామయ్య ఆచారి, సదాశివయ్య ఆచారి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో చిక్కన్ భవన్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ డెడికేటెడ్ కమిటీ చైర్మన్ రాజీవ్ మిశ్రా గారు చేసిన సందర్భంగా వారు మా బీసీ కులాలకు సంబంధించి సమస్యల గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా మేము శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కాజన వెంకటశేషయ్య మరియు మా కార్యవర్గ సభ్యులందరితో కూడా ఈరోజు వచ్చి మిశ్రా గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా విశ్వబ్రాహ్మణ కులానికి 5 వృత్తులు కమ్మర, కంచర, శిల్పి, స్వర్ణకార, వడ్రంగి ఈ 5 కులాలు మాకు ఉంటే మా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా 5 వృత్తులు చేసుకునే కుటుంబం మాది. మమ్మల్ని కంసాలి భక్తుడు, ఆచారి, వడ్ర అనే రకరకాల పేర్లతో కూడా రకరకాల ప్రదేశాలు కూడా పిలుస్తారు. కానీ సబ్జెక్ట్ ఏంటంటే గత ఎన్నో ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ మమ్మల్ని కనీసం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 లక్షల జనసాంద్రత కలిగినటువంటి మా సామాజిక వర్గాన్ని అది కేవలం 2 లక్షలు మాత్రమే చూపిస్తూ ఉన్నారు. ఎందువల్ల అంటే ఒక్కొక్క కులాన్ని విడదీసి విభజన చేసి చేస్తున్నారు. ఎందువల్ల అంటే మా నాన్నది ఒక కులము, నాది ఒక కులము, మా అన్నది ఒక కులము, మా అక్కది కులం. ఎందువల్ల అంటే మా నాన్న వడ్రంగి పని చేసేవాడు, మా అన్న కొలిం పని చేసేవాడు, నేను స్వర్ణకార వృత్తి చేసేవాడిని. అట్లా వృత్తుల వారిగా విభజించి మా నాన్నది ఒక కులము, నాది ఒక కులం విడదీసి 20 లక్షల జనాభా కలిగినటువంటి మా సామాజిక వర్గాన్ని 2 లక్షలు అని చెప్పి గత ప్రభుత్వం అయితేనేమి, ఈ ప్రభుత్వం అయితేనేమి, అంత ముందైతేనేమి గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము 2017లో కేఎల్ మంజునాథ్ గారు వచ్చినప్పుడు, కమిషనర్ గారు వచ్చినప్పుడు ఇదే విధంగా కూడా కనీసం ఒక 50 మంది మేము పోయి ఇదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి మా కులం ఒకటే విశ్వబ్రాహ్మణ, మా 5 వృత్తులు కూడా మాకు సంబంధించినవి, విడివిడిగా కాదు ఒకే కులం అని చెప్పి ఆ రోజు కూడా గొంతు చించుకొని అరిచినా కూడా, అలాగే 2021లో కూడా మన జంగా కృష్ణమూర్తి గారికి కూడా ఇదే విధంగా వినతి పత్రం ఇచ్చాం. అలాగే 2023లో కూడా మన ఏపీ సచివాలయం సంబంధించి విజయ్ కుమార్ గారికి ఇచ్చాం. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి పివిఎన్ మాధవ్ గారికి కూడా ఇదే విధంగా వినతి పత్రం ఇచ్చాం. ఇలా అనేక సంవత్సరాల నుంచి కూడా మా గోడు పట్టించుకున్న పాపాన ఎవరు కూడా లేదు. ఈ రోజు సార్ దగ్గర కూడా ఇచ్చి సార్ గత 10 సంవత్సరాల నుంచి కూడా అనేక సార్లు కూడా మా వినతి పత్రాన్ని మా గోడు వినిపించుకుంటున్నా కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే నాదో కులం, మా నాన్నదో కులం, మా అక్కదో కులం, మా అన్నదో కులం ఈ విధంగా మా కుటుంబంలోనే ఒక్కొక్కరిని ఒక కులంగా విడదీసి విభజన చేసి 20 లక్షల జనాభా కలిగిన మా సామాజిక వర్గాన్ని మీరు 2 లక్షలు, మీరు 2 లక్షలు, మీరు 2 లక్షలు ఒకే కుటుంబంలో ఈ విధంగా విడదీయడం సబబుగా లేదు. కావున మనకు ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి అనేక పథకాలు కానీ మా హక్కుల కోసం కానీ ఎక్కడ వారి నిధి అయిపోయింది. ఎందుకంటే ఏ గవర్నమెంట్ కడిగి పోయినా మీరు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున నేను 36 మండలాలు అలాగే 727 గ్రామాలు మొత్తం జిల్లా వ్యాప్తంగా గ్రామాన్ని తిరిగి మా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మా విశ్వబ్రాహ్మణులను కూడా ఐడెంటిఫై చేసి మా జనాభా ఎంత అనేది కాలిక్యులేటర్ నా కాడ ఉంది. కనీసం సుమారుగా 1,00,000 మంది ఉన్నటువంటి మా జిల్లా మా కమిటీ వాళ్ళు, అలాగే మొత్తం రాష్ట్రం అంతటా కూడా 20 లక్షల మంది ఉంటే కేవలం 2 లక్షల మంది అని మాత్రం చెప్తా ఉన్నారు. ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మేము ఉన్నామంటే మాకే తెలియనటువంటి పరిస్థితి. ఈ మా గోడు ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఎందుకంటే ఏ పార్టీలు వచ్చినా, ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రతి ఒక్కరికి కూడా మా గోడు వినిపించుకుంటున్నా కూడా మీ కులం 2 లక్షలు, 3 లక్షలు మాత్రం చెప్తా ఉన్నారు. ఇంత దారుణమైన పరిస్థితి ఖచ్చితంగా ఇప్పటికైనా కూడా ఈవెన రాజీవ్ రంజనాథ్ మిశ్రా గారు వచ్చారు, వారికి మా గోడు వినిపించుకున్నాం. వారి ద్వారా కూడా
ఎందుకంటే ఈరోజు సర్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. సర్ ప్రోగ్రాంలో కూడా మా కుటుంబంలో స్వర్ణకారు వృత్తి ఒక కులం అంట, వడ్రంగి కులం ఒక వృత్తి అంట, కంచర వృత్తి ఒక వృత్తి అంట, కులిం పని ఒక వృత్తి అంట. ఎందుకంటే ఈ 4-5 వృత్తులు కూడా మా కుటుంబంలో ఒక్కరొకరం చేసేది. ఎందుకంటే ప్రత్యేకంగా చెప్తున్నాను, మా నాన్నగారు వడ్రంగి పని, నేను స్వర్ణకార వృత్తి, మా అన్నకు కులిం పని. ఇట్లా ఒకే కుటుంబంలో మేము 5 వృత్తులు చేసాము. వేరు వేరు కులం కాదు, ఒకే కులం, ఒకే కుటుంబం. అట్లా ఈ వృత్తులు చేసే వాళ్ళందరూ కూడా ఒకే కులానికి సంబంధించిన వారు అని చెప్పి నొక్కి ఒక్కడి నుంచి ఈ రోజు సార్ గారు తెలియజేస్తాం. ఈ విధమైనటువంటిది ఖచ్చితంగా కూడా ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ మా గోడును విధించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా చేతి వృత్తులు దెబ్బతిని ఈ రోజు స్వర్ణకారులు అయితే వడ్రంగులు అయితే అన్ని మా 5 వృత్తుల దెబ్బతిని చాలా దీనావస్థలో ఉన్నారు. వారికి ప్రభుత్వం ఖచ్చితంగా సబ్సిడీ రుణాలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఆదరణ పనిముట్లు మా చేతి వృత్తిదారులందరూ కూడా పనిముట్లు ఇచ్చి, అదేవిధంగా ఇంతకుముందు ఆదరణ పథకం అనే పేరు ఉంది, అదే పథకం మళ్ళీ తీసుకొచ్చి మమ్మల్ని కూడా ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నా పేరు కాజిన వెంకటశేషాచారి, జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున మేము అందరం కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ.